హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ వీడియో. ఇక్కడ మా అమ్మ వచ్చేసి మేము ఇండియా వచ్చాం కదా, సో ఆ టైంలో మాకు ఇష్టం అని చెప్పేసి సొరకాయ పాయసం చేసిందనమాట. ఈ టైంలో మనకి వింటర్ టైంలోనే కదా సొరకాయలు మంచి లేతవి దొరుకుతాయి. సో అందుకు నాకు ఇష్టం అని చెప్పేసి చేసింది. ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో వాటర్ పెట్టిందనమాట. అవి కాగిన తర్వాత సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి కూడా వేసుకుంది. అవి కూడా బాగా ఉడకాలి, టైం పట్టిద్దిలే అని చెప్పేసి ఈ లోపు మా అమ్మ వచ్చేసి ఇవి ఉంటాయి కదా యాలుక్కాయలు, అవి దంచుతుందనమాట. ఇంకా నెక్స్ట్ పాలు వచ్చేసి ఒక 1 లీటర్ అలా తీసుకుంది. ఇంకా ఒక సైడ్ ఏమో బాండీ పెట్టేసుకొని ఆ దాంట్లోనే గీ వేసి క్యాషు ఉంటాయి కదా జీడిపప్పు, అవి ఫ్రై చేస్తుందనమాట. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటుంది. ఇంక ఇక్కడ చూస్తే ఇవేమో ఉడుకుతూ ఉన్నాయి. ఇంకా అంతలోకి మనం సొరకాయ ముక్కలు ఉంటాయి చూడండి, అవి కూడా ఉడకబెట్టుకొని వాటర్ అన్నీ పోయేలాగా డ్రైన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మనము బియ్యం ఉంటాయి చూడండి, బియ్యము ముందు రోజే నానబెట్టుకోవాలన్నమాట. బియ్యం నానబెట్టేసుకొని తర్వాత రోజు మనం చేసుకుంటాము ఈ రోజు అనగా మార్నింగే మనం చేసుకునే టైంలోనే ఆ బియ్యం అంతా వడగట్టేసి ఆ తర్వాత పిండి మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది. మిక్సీ వేసుకొని జల్లెడ పట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంకా ఉడుకుతూ ఉన్నాయి, ఉడుకు పట్టేసినట్లుంది. ఇంకా మా అమ్మ ఈలోపు బెల్లము అదంతా దంచుకుంది. ఇంకా తర్వాత మా విజయ ఉంటే ఇక్కడ ఆమెతో ఎవరలేస్తూ మా అమ్మ నేనేమో వీడియో తీస్తూ ఉన్నాను, మా అమ్మ అయితే ఇంకా వంట చేస్తూ ఉంది. ఈమెతే ఎవరని ఇంకా మా విజయ అయితే ఊర్లో విషయాలన్నీ చెప్తా ఉంటుంది అనమాట. మా అమ్మకి టైంపాస్ ఆ అమ్మాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే పిండి వేసుకున్నానని చెప్పాం కదా మార్నింగ్, మనము ఆ పిండిలోనే అప్పటికప్పుడే వేసుకోవాలి పిండి కూడా. సో ఆ పిండిలో పాలు పోసుకొని ఇట్లాగా మనము ఉండలు లేకుండా మనం కలిపి పెట్టుకుంటే మనం ఈ వాటర్లో పిండి వేసుకునేటప్పుడు ఉండగట్టుకుని ఉంటుంది. అందుకని చెప్పేసి అలా కలిపి పెట్టేసింది. ఇంకా తర్వాత అవి ఉడికినాయి అనమాట, సగ్గు బియ్యము ఉడికిన తర్వాత బెల్లం వేసేస్తుంది. ఇందాక దంచుకుంది కదా బెల్లము, సో అది వేసేస్తుంది అనమాట. వేసిన తర్వాత ఆ బెల్లం కూడా కరగాలి, కరిగిన దాకా తిప్పుతూ ఉంటే సరిపోతుంది. సో కరిగినాక ఆ నెక్స్ట్ మనము మనం పాలు పిండి కలుపుకున్నాం కదా అది కూడా వేసుకుంటాము. ఇంకా నెక్స్ట్ ముక్కలు ఉన్నాయి, మర్చిపోయాను, ముక్కలు కూడా వేసేసింది అప్పుడే. వేసి ఇంకా బెల్లం కరగనిచ్చిన తర్వాత పిండి ఉంటుంది కదా, ఆ పిండి అయితే సన్నగా తిప్పుతా పోయాలి, లేకపోతే వెంటనే ఉండగొట్టిద్ది. సిమ్లో పెట్టేసి పోయాలన్నమాట. ఇంకా పిండి వేసిన తర్వాత కంటిన్యూస్గా మనం తిప్పుతూనే ఉండాలి, లేకపోతే వెంటనే ఉండగడుతూ ఉంటుంది. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ పిండి వేసేసింది, పాలతో మిక్స్ చేసి పిండిని ఇలా వేసుకుంటే మనకి ఉండగట్టదంట, చాలా ఈజీగా ఉంటుంది తిప్పుకోవడానికి కూడా అని చెప్పేసి, అందుకని చెప్పేసి ఇలా చేస్తుంది. ఇది సింపుల్ ప్రాసెస్ అంట. సో అందుకని చెప్పేసి ఇలా చేస్తుంది అనమాట. ఇంకెక్కడి నుంచి కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. చేతులు అయితే భలే నొప్పులు వస్తాయి అబ్బా. ఇంకా తప్పదు కదా, మనము ఏదైనా వంట చేయాలంటే మా అమ్మ అయితే పూర్తి డెడికేషన్ పెట్టి మరీ చేస్తుంది అనమాట వంట. ఆమెకి కుదరకపోతే అసలు నచ్చకపోతే ఇంకా ఎన్ని తిట్లు తిట్టుకుంటుందో. తర్వాత వచ్చేసి ఇంకా దీంట్లోనే ఇది చిక్కబడిద్ది. మనం ఉడకడం ఎలా తెలుస్తుంది అంటే, ఇది మనకి బాగా తిప్పుతూ ఉండే కొద్దీ చిక్కబడుతుంది అనమాట. ఇది ఈ రేంజ్లోకి వస్తుంది. ఈ చిక్కబడేటప్పుడే మనము దంచుకున్న యాలక్కాయలు అలాగే ఇవి ఉంటాయి కదా జీడిపప్పు, వేపుకున్న జీడిపప్పు, అవి కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా లాస్ట్లో అయితే నెయ్యి వేసుకోవాలి. ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది సొరకాయ పాయసం చాలా యమ్మీగా ఉంటుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే అన్ని వంటలు బాగా చేస్తుంది. ఇంతకుముందర చేపల పులుసు కూడా పెట్టాను కదా, దానికి కూడా చాలామంది బాగుంది అని చెప్పేసి అన్నారు ఇక్కడ వాళ్ళు, మా వాళ్ళు. సో ఇంకా నెక్స్ట్ ఇది సొరకాయ పాయసం అనమాట. ఇదే కాదు అన్నీ బాగా చేస్తుంది మా అమ్మ అయితే వంటలు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నెయ్యి చూడండి ఎంత వేస్తుందో, దీనికి నెయ్యే టేస్ట్ అనమాట సొరకాయ పాయసానికి. ఇంకా మనం తినేటప్పుడు కూడా నెయ్యి కొంచెం పప్పు వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దట్స్ ఇట్ ఫర్ వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్. అలాగే సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ వీడియో. బై.